ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ షాకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేసుకోకపోతే మీ రేషన్ కార్డులు అన్నీ కూడా రద్దు కాబోతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఈ యొక్క పథకాలన్నీ కూడా మీకు అందతాయా అందవా అనేది ఏ పథకం గురించి కూడా మీకు లబ్ధి అయితే పొందలేరు. ఇక మే నెలలో మనకు అనేక పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లో కూడా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులైతే కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి మనకు ఇక్కడ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఎలా చేసుకుంటేనే మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుంది. లేకపోతే మీకు రేషన్ కార్డులు అనేది రద్దు అవుతుంది. ఇప్పటికే చాలా మంది ఈ పని చేసుకుంటూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అంటే 1,00,000కు పైగా ఎలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రేషన్ కార్డు ఉంటేనే కనుక మీకు అనేక పథకాలు అయితే వస్తాయి. ఇక పండుగలప్పుడు రేషన్ కార్డుకు సంబంధించిన కానుకలు కూడా వస్తాయి. ఇక కొన్ని రకాల సరుకులు ప్రతి నెల కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎందుకంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఉంటేనే అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తు చేసుకొని రేషన్ కార్డుకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి. ఏం చేస్తే మనకు రేషన్ కార్డు ఉంటుంది, మనం ఏం చేయకపోతే మనకు ఇవన్నీ కూడా అనేది కంప్లీట్ విషయాలన్నీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేసుకుంటేనే మీకు రేషన్ కార్డులు అన్నీ కూడా ఉంటాయి. లేకపోతే రేషన్ కార్డు అనేది రద్దు అవుతాయి అన్నమాట. ఇక రేషన్ కార్డు అనేది మనకు చాలా విలువైనది. రేషన్ కార్డు ఉంటే మనకు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అయితే అందుతాయి. అనేక ప్రభుత్వ ప్రయోజనాల ద్వారా మనం లబ్ధి అయితే పొందవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అలాగే ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి? మనం ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారన్నమాట కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ మే నెలలో మనకు కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు అనేది చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది. మరి మే నెలలో మనకు తప్పకుండా కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏం చేయాలి ఏంటి అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళు అన్ని రేషన్ కార్డుదారులందరికీ అవసరం లేదు. ఇక్కడ మనకు రేషన్ డీలర్ల దగ్గర లిస్ట్ అయితే ఉంది. ఆ రేషన్ డీలర్లు ఇప్పటికే మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డు డీలర్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు మనం అయితే రేషన్ దుకాణాలకి ఈ నెల 30వ తారీఖు లోపు మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. నేను గతం వీడియోలో కూడా నేను చెప్పాను, మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి, మీ రేషన్ కార్డులు అనేవి ఉంటాయి, లేకపోతే రేషన్ కార్డులు అనేవి రద్దవుతాయని మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు. ఈ రేషన్ కార్డుల్లో ఈకేవైసీకి సంబంధించి మరొక రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకోకపోతే మీకు పథకాలు రావు అని, అలాగే రేషన్ కార్డులు కూడా రద్దు అయిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక అందరూ రేషన్ కార్డుదారులు అందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొంతమంది గతంలో చేసుకున్నారు. మరి ఇప్పుడు మనకైతే ఎవరైనా చేసుకోకుండా ఉంటారు కదా, వారు తప్పనిసరిగా చేసుకోవాలి. నేను ఈ రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్పడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి కొత్త లింక్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మీరు ఈపీడీఎస్ అనే ఏపీ అని కొడితే మనకు ఒక లింక్ అనేది వస్తుంది. ఈ ఈపీడీఎస్ AP1 అనేది లింక్ పైన క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ అంటే ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకు డాష్ బోర్డు పైన క్లిక్ చేస్తే అక్కడ FES సెర్చ్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు కొత్త రైస్ కార్డు నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో రేషన్ కార్డు నెంబరు అది ఎంటర్ చేస్తే అక్కడ మీకు చివరిలో ఈకేవైసీ సక్సెస్ అయ్యిందా లేకపోతే పెండింగ్లో ఉందా అని చెప్పేసి, సక్సెస్ అయిపోయి ఉంటే కనుక ఏమీ ఇబ్బంది లేదు, ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ పెండింగ్లో ఉంటే మీరు వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక మీకు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు
నష్టమే జరుగుతుంది, రేషన్ కార్డు రద్దు అవుతుంది. దాంతోపాటు మీ పిల్లలకి రావాల్సినటువంటి పథకాలు అన్నీ కూడా రద్దు అయిపోవడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చింది, ఇప్పటికే అనేక సార్లు వివరించింది. గతంలో కూడా మనకు మార్చి 31కే రేషన్ కార్డులు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా చాలా చోట్ల సర్వర్లు పనిచేయకపోవడం, వేలముద్రలు రాకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులని పొడిగించడం జరిగింది. ఏప్రిల్ నెల 30వ తారీఖు లోపు మీరు రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక చాలామంది ఏంటంటే రేషన్ దుకాణాలు రేషన్ కార్డులకు ఈకేవైసీ కోసం వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు 1వ తరగతి నుంచి ఎవరైతే చదువుతూ ఉన్నారో ఆ పిల్లలు వేలుముద్ర అనేది అప్డేట్ చేయించాలి. అంటే 1వ తరగతి చేరిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు కూడా మనకు బాల ఆధార్ అనేది ఉంటుంది. వాళ్ళకు వేలుముద్రలతో పని లేదు, వాళ్ళ పేరెంటింగ్ అనేది చేస్తారు. రేషన్ కార్డులకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు బదులుగా పేరెంట్స్ అనేది వేలుముద్ర వేసేస్తారు, అదైతే సరిపోతుంది. 1వ తరగతి అయితే మాత్రం 5 సంవత్సరాలు దాటిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. రేషన్ దుకాణాలకు వెళ్ళి ఇక్కడ చాలామంది ఏంటంటే అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ రేషన్ దుకాణాల్లో వేలుముద్ర వేస్తే వాళ్ళకు వేలుముద్ర రావటం లేదు, ఈకేవైసీ అనేది పూర్తి కావట్లేదు. దీనికి గతంలో కూడా చెప్పింది ఏపీ ప్రభుత్వం, మరి ఇప్పుడు కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రేషన్ కార్డుల దారులు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా పిల్లలు మీరు ముందుగా ఆధార్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు అయితే వేలుముద్ర అయితే అప్డేట్ చేయించుకోవాలి. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు రేషన్ దుకాణాలకు వచ్చి అక్కడ మీ రేషన్ దుకాణాల్లో మీరు ఈ యొక్క రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళిన తర్వాత వేలుముద్ర అనేది వేస్తే పిల్లలు 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా వాళ్లకు ఈకేవైసీ అనేది పూర్తవుతుంది. ఇలా చేయకపోతే కనుక మీకు ఈకేవైసీ పూర్తి కాదు. మనకు 2-3 రోజులే సమయం ఉంది. ఈలోపు ఖచ్చితంగా చేయండి. మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఆధార్ సెంటర్లకు వెళ్ళండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆధార్ అనేది అప్డేట్ చేయించి ముందుగా ఆధార్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళి వేలుముద్ర వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయండి. ఈ విధంగా చేస్తేనే మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుంది, లేకపోతే రేషన్ కార్డు అనేది ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి ఈ రేషన్ కార్డు కలిగిన వాళ్ళంతా కూడా ఈ నెల 30 లోపు ఇలా చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు అనేది ఉంటాయి, లేకపోతే అవకాశం లేదు. మరి ఈ విధంగా చేయండి. అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ మొదలవుతుంది. మే 1వ తారీఖున పైన మనకు 8వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి మనకు కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ రేషన్ కార్డుల ప్రక్రియ మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఇప్పటికే చాలామంది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలానే గతంలో కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డులు రాకుండా ఉన్న వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే, అలాగే మనకు రేషన్ కార్డుల్లో పిల్లల్ని చేర్చుకోవడానికి ఎవరైతే గతంలో కొత్తగా పెళ్ళయి రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటి నుంచో కూడా మనకు రేషన్ కార్డులు యాడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. మరి అలానే మనకు యాడింగ్ ఆప్షన్, అలానే వీళ్ళకి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి 30వ తారీఖు లోపు. మరి 30వ తారీఖు లోపు మనకు పాత రేషన్ కార్డులు అంతా కూడా ఈకేవైసీ పూర్తి చేస్తే మే నెలలో మనకు 8వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే కార్డులో మార్పులు చేర్పులు, అలానే స్ప్లిట్టింగ్, ఒకే కార్డులో మనకు 5-6 ఉంటారు కదా, స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా కల్పించబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను లబ్ధిదారులు గుర్తు చేసుకోండి. ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నెల 30 లోపు ఈకేవైసీ పూర్తి చేయండి. ఒకవేళ మీరు ఈకేవైసీ లిస్టులో ఉన్నారా లేదా అనేది మీరు ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది కూడా మీరు వీలు కాకపోతే నేరుగా మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళి, మీరు ఇక్కడ ప్రతి నెల కూడా మనం రేషన్ తీసుకుంటా ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి మీరు అక్కడ రేషన్ డీలర్ని అడిగి తెలుసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న లిస్టులో మా పేర్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మా పిల్లల పేర్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడిగి కంప్లీట్ చేయవచ్చు. అక్కడ కనుక లిస్టులో పేరు ఉంటే తప్పకుండా 30వ తారీఖు లోపు ఈకేవైసీ పూర్తి చేయండి. మరి 1వ తారీఖు అయిపోతే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. తర్వాత మీకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోండి. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటుగా మనకి ఈ యొక్క రేషన్ కార్డు అంటే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునేటప్పుడు రేషన్ కార్డులో కూడా స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఇస్తారు. రెడీగా ఉండండి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి. అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మీ భార్యాభర్తల ఆధార్ కార్డులు, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, భర్త అడ్రస్లోనే భార్య ఆధార్ కార్డులు కూడా ఉండాలి, కరెంటు బిల్ ఉండాలి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని కొత్త రేషన్ కార్డులకు మీరైతే అప్లై చేసుకోండి. ఇది రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.